హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. నిన్నటి వీడియోలో టీ పెట్టి మర్చిపోయాను. ఇక అది చూసి మా హస్బెండ్ తిట్టారు అని చెప్పాను కదా. ఆ గిన్నె అయితే బాగా మాడిపోయిందండి. ఇక మా హస్బెండ్ అన్నారు, ఇక ఈ గిన్నె వాడతావా, పాడేయటమే కదా అని అన్నారు. మంచి గిన్నె ఆగం చేసామని మళ్ళీ ఒకసారి అయితే తిట్టేశారు, కోపడ్డారు. ఇక నేనైతే అన్నాను కదా, లేదు ఇది ఖచ్చితంగా నేను నీట్గా కడిగే చూపిస్తాను అనేది ఛాలెంజ్ అయితే చేశానండి. అసలు ఎంత చాకుతో గీరినా కానీ అస్సలు పోవటం లేదు. అసలు ఎంత చాకుతో గీరుతున్నా కానీ కొంచెం కూడా అస్సలు రావట్లేదండి. ఈ చాకుతో ఇలానే ట్రై చేస్తే చేతులకు ఏదో ఒక దెబ్బ తగిలించుకుంటానని ఒక ఓవర్ నైట్ అయితే నానపెడదామని అనుకున్నాను. ఇక దాని నిండా అయితే వాటర్ పోసేసి నైట్ మొత్తం నానబెట్టానండి. ఇంకా తెల్లారి చూసినా కానీ బాగా నానిపోతుందేమో, వెంటనే వదిలేస్తుందేమోలే అనుకున్నాను. కానీ ఆ గిన్నె మాత్రం బాగా మాడిపోయింది కదా. కొంచెం కూడా అస్సలు పోవటం లేదండి. చాకుతో కూడా ట్రై చేశాను నెక్స్ట్ డే మార్నింగ్. అసలు కొంచెం కూడా నిన్నట్లాగా అసలు ఏమి కూడా గీరటానికి కూడా రావటం లేదు. ఇంకా ఏం చేద్దామని ఆలోచించి పొయ్యి మీద అయితే ఈ గిన్నె పెట్టేసి స్టవ్ అయితే ఆన్ చేశానండి. ఇక ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను. దాని తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా, వంటకి యూస్ చేస్తాం కదా, ఆ వంట సోడా అనేది వేసానండి. 1.5 టేబుల్ స్పూన్ వరకు డిటర్జెంట్ పౌడర్ యూస్ చేశానండి. మనం బట్టలకి వాడతాం కదా, ఏ పౌడర్ అయినా యూస్ చేయవచ్చు. ఇదంతా వేసేసి బాగా కలిపి బాగా మరిగేంత వరకు కాగబెట్టుకున్నానండి. ఇక బాగా మరిగిన తర్వాత పొంగొచ్చే టైంలో ఇక లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా చాకుతో అయితే గిరుదాం అనుకున్నాను. ఇక చాకుతో అయితే గిరటానికి రావట్లేదు, వాటర్ అనేది పైకి చిందుతున్నాయి. ఇక మరుగుతున్న టైంలో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక చిన్న గరిటె తీసుకొని ఇలా గీరుతూ ఉన్నానండి. ఇలా గీరటం వల్ల మనకి అడుగున ఉన్నది మొత్తం ఆ హీట్కి అనేది పైకి వచ్చేస్తుంది. వాటర్ కూడా బాగా కలర్ చేంజ్ అవుతున్నాయి. ఇక అదే వాటర్తో సైడ్స్కి ఉన్నది అంతా కూడా గీరుకుంటున్నాను. ఇలా స్పూన్తో గిరటం వల్ల మనకి తొందరగా అడుగు మాడింది మొత్తం పైకి వచ్చేస్తుంది. చూసారు కదా, అడుగు మాడింది కూడా వెంటనే వచ్చేస్తుంది. నీళ్ళు చాలా వేడిగా ఉంటాయి కదా, కొంచెం జాగ్రత్తగా గరిటెతో అనేది మనం అడుగున గిరుతూ ఉండాలి. అప్పుడు మనకి వాటర్లోకి అది మొత్తం కూడా వచ్చేస్తుంది. వాటర్ కూడా చూసారు కదా ఎలా కలర్ మారాయో. ఇక ఒక 10 నిమిషాల వరకు మరిగించుకున్నాను. తర్వాత ఈ వాటర్ అన్నీ ఒక బౌల్లోకి తీసుకున్నానండి. వేడిగా ఉన్నప్పుడే పక్కకి పెట్టుకున్నాను. ఎందుకంటే చల్లారినాక మళ్ళీ వదులుతుందో లేదో అనేసి వేడిగా ఉన్నప్పుడే క్లీన్ చేద్దామనేసి అనుకున్నాను. చూసారు కదా, చాలా వరకు అయితే పోయింది. ఇంకా ఒక 50% వరకు ఉంది. ఇక కొంచెం ఆ హాట్ వాటర్ వేసుకుంటూ స్పూన్తో అయితే ఇలా గీరుతున్నానండి. అంత తొందరగా ఏం వదలలేదు. ఒక 10 నిమిషాల వరకు ఇలానే గీరాను. ఇలా చేయటం వల్ల పైది కూడా మొత్తం ఊడొచ్చిందండి. ఇంకా దాని తర్వాత నేను స్టీల్ స్పూన్ స్క్రబ్బర్ ఉంది ఇంట్లో, మొత్తం స్టీల్ స్క్రబ్బర్లు అయితే లేదు. ఈ స్క్రబ్బర్ తీసుకొని ఇక వాష్ అయితే చేస్తున్నానండి. ఇది కూడా ఒక 5 to 6 minutes వరకు చేశాను. దాని తర్వాతనే నీట్గా వచ్చింది. వెంటనే అయితే క్లీన్ అవ్వదండి, చాలా గట్టిగా అయితే రుద్దాలి. మనకి అట్లీస్ట్ ఈ గిన్నె ఇలాంటి గిన్నెలు మాడినప్పుడు మనకి టైం అయితే పడుతుందండి. 20 నుంచి ఒక 30 minutes వరకు ఈ గిన్నె దగ్గరే ఉండి క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే అంత గట్టిగా మాడిపోయింది కదా, అదంతా వదలాలి అంటే టైం పడుతుంది. మనం ఫ్రీగా ఉన్నప్పుడు ఇలాంటి పనులు పెట్టుకుంటే మంచిదండి. హడావిడిగా ఉన్నప్పుడైతే అస్సలు వదలదు అండ్ ఆ పనులన్నీ కూడా ఆగిపోతాయి, టైం వేస్ట్ అవుతుంది అనిపిస్తుంది. అందుకే ఫ్రీగా ఉన్నప్పుడు టైంలో అయితే ఇవి పెట్టుకోవాలి. 5 నిమిషాలు అలా స్క్రబ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకున్నాను. ఇంకా ఉంది అనేసి ఇంకొక 5 నిమిషాలు అయితే గట్టిగా వాష్ చేశాను. దాని తర్వాత అయితే మొత్తం పోయిందండి. చూసారు కదా, మొత్తం పోయింది. ఇంకా వాష్ చేసిన తర్వాత చూస్తే చాలా నీట్గానే వచ్చింది. నాకైతే మొత్తం మీద ఒక 20 minutes వరకు ఈ గిన్నె క్లీన్ చేయడానికి టైం పట్టిందండి. చూసారు కదా, మొత్తం వదిలిపోయింది. ఎక్కడో ఒక కాడ చిన్న మచ్చలు అయితే ఉన్నాయి. ఒక 2-3 సార్లు వాష్ చేసేస్తే అది కూడా పోతుంది. ఈ గిన్నె అయితే నీట్గా వచ్చేసిందండి. ఇది మా హస్బెండ్కి చూపిస్తే ఇది కాదు మాడిన గిన్నె, ఇది వేరే గిన్నె అని అయితే అన్నారు. లేదు అదే గిన్నె అని చెప్పేసి వీడియో అయితే చూపించాను. బాగానే క్లీన్ చేసామన్నారు. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.